నమస్తే BCN న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ప్రజల పక్షాన నిలిచిన గొప్ప యోధుడు రామోజీ అని ప్రశంస. సాక్ష్యాలను తారుమారు చేసేందుకే టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ని వైసీపీ నాయకులు మట్టుబెట్టారు. మండిపడ్డ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్. వైజాగ్ వేదికగా కోటయం ప్రభుత్వం నిర్వహించిన సిఐ భాగస్వామ్య సదస్సు వట్టి బోటకం. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తెలంగాణ రాష్ట్రం విద్యా వ్యవస్థపై రౌండ్ టేబుల్ సమావేశం. రాష్ట్రంలో కామన్ స్కూల్ సిస్టమ్ పెట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కవిత డిమాండ్. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు అక్షర యోధుడు స్వర్గీయ రామోజీరావు ప్రజల పక్షాన నిలిచి పోరాడిన ఒక గొప్ప యోధుడని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. హైదరాబాద్ లో జరిగిన రామోజీ ఎక్సలెన్స్ జాతీయ అవార్డు ప్రదానోత్సవం 2025 కార్యక్రమంలో ఆయన పాల్గొని ముఖ్య అతిథిగా ప్రసంగించారు. నవీన సిద్ధాంతం కోసం, విలువల కోసం చివరి శ్వాస వరకు పోరాడిన రామోజీరావు సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఏర్పాటు చేసిన వ్యవస్థలు శాశ్వతంగా నిలిచి ఉంటాయని, ఆయన స్ఫూర్తి ఎందరికో ఆదర్శమని అన్నారు. శ్రీ రామోజీరావు గారి జయంతి సందర్భంగా ముందుగా ఆ అక్షర యోధునికి నివాళులర్పిస్తాం. అందరం కూడా అర్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇంకొక పక్కన తెలుగు జాతి గర్వించే రామోజీరావు గారి పేరుతో రామోజీ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమం నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులకి, రామోజీ గ్రూపును కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది ఒక మంచి ఆలోచన. ఏదైనా ఎక్సలెన్స్ అనే పేరు ఉంటే ఆ ఎక్సలెన్స్కి ప్రతిరూపం రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైనటువంటి శక్తిగా తయారు కావడమే కాకుండా ఈరోజు నేను ఆయన గ్రూపులో అందరినీ చూశాను. మామూలు వ్యక్తులు, పల్లెటూరులో ఉండే మామూలు వ్యక్తులను తీసుకొచ్చి ఒక సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఇవ్వడమే కాకుండా ఆయన చేసిన పని మనం చూస్తే ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేశాడు. ప్రతి ఒక్కరూ కూడా ఒక ఇన్స్టిట్యూషన్గా తయారయ్యారు. ఈరోజు రామోజీరావు గారు ఇక్కడ లేరు, కానీ రామోజీరావు గారు నిర్మించిన వ్యవస్థలు మాత్రం చిరస్థాయిగా ఉంటాయి, శాశ్వతంగా ఉంటాయి. దీంట్లో ఎవరికి అనుమానం లేదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. సాక్ష్యాలను తారుమారు చేసేందుకే టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ని వైసీపీ నాయకులు మట్టుబెట్టారని యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ఆరోపించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వివేక హత్య కేసులో సాక్షులను ఏ విధంగా హతమార్చారో ఇప్పుడు పరకామణి కేసులోనూ ఒక్కొక్కరిని హతమారుస్తున్నారని అన్నారు. నాడు బాబాయిని హత్య చేసి బాత్రూంలో పడేశారని, నేడు సతీష్ కుమార్ ని హత్య చేసి రైలు పట్టాల పక్కన పడేశారని ధ్వజమెత్తారు. వివేక హత్య, పరిటాల హత్య, పరకామణి హత్య ఇలా అన్ని నేరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ తాడేపల్లి ప్యాలెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకామణి ఉదంతం అనంతరం పరిణామాలపై సమగ్ర విచారణ జరిపాలని ఆయన డిమాండ్ చేశారు. ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే దిశగా వైసీపీ సాక్షాత్తు అక్కడ టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేసిన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం చూసాం. ఏదైతే ఈ యొక్క దీనికి సంబంధించి మనం ఒకసారి చూస్తే హత్య జరిగిన వెంటనే తిరుపతిలో కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అది ఆత్మహత్య, దానికి ఏదైతే అక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి సంబంధించి నా పేరు చెప్పమని, అంటే కరుణాకర్ రెడ్డి పేరు చెప్పమని సతీష్ కుమార్పై ఒత్తిడి తెచ్చారు, కాబట్టి అతను ఆత్మహత్య చేసుకున్నారనే విధంగా ప్రెస్ మీట్లో మాట్లాడిన కరుణాకర్ రెడ్డి ఈరోజు ఒకటే ప్రశ్నిస్తాను. ఏదైతే నిన్న జరిగిన వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే హత్య చేశారో అనే వాళ్ళు స్పష్టంగా కూడా చెప్పారు, కంప్లైంట్ కూడా ఇచ్చారు. దీనికి ఏమని సమాధానం చెప్తాడు కరుణాకర్ రెడ్డి? ఈ విధంగా మీరు చూస్తే మీ యొక్క వైసీపీ నేతల చరిత్ర ఒకసారి చూస్తే పరటాల రవి హత్య కేసుకు సంబంధించి, అదే మాదిరిగా
చంపేయడం కొంతమందిని. అదేవిధంగా బాబాయ్ హత్యకు సంబంధించి సాక్షులు అంటామా లేదా ఇతరత్రా ఉన్న వాళ్ళని హత్యలు చేసి చంపడం. ఇప్పుడు సాక్షాత్తు కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి ఉండి లెక్కింపుకు సంబంధించిన పరకామని అన్నీ కూడా బహిర్గతమవుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో మొదటి విచారణకు 6వ తేదీ అటెండ్ అయిన సతీష్ కుమారు ఏదైతే మొన్న రెండో విచారణకు వెళ్ళేటప్పుడు ఈ విధంగా హత్య గావింపబడ్డారనేది అందరికీ తెలిసిన విషయం. కానీ ఈరోజు దీనిపైన ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో మనం చూస్తాను. మొదటి నుంచి కూడా శ్రీవారికి సంబంధించి చూస్తే ఏదైతే నెయ్యికి సంబంధించి కల్తీ నెయ్యి కాని నెయ్యిని ఏ విధంగా కోట్ల రూపాయలకి గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో శ్రీవారి యొక్క మహాప్రసాదంగా భావించే పవిత్రమైన లడ్డులు ఏ విధంగా నెయ్యి కల్తీ చేసి ఏ విధంగా చేశారో దానిపైన కూడా ఇంకొక పక్క విచారణ జరుగుతుంది. ఇంకో పక్క ఏదైతే కోర్టు ఆదేశాలతో ఏదైతే దీని పరకామణికి సంబంధించిన విచారణ పూర్తి స్థాయిలో గతంలో జరగలేదు. లోక్ అదాలత్లో ఆ విధంగా దాన్ని రాజీ పోవడానికి అవకాశం లేదని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో ఈరోజు కమిటీ వచ్చి అక్కడ విచారణ చేపడుతుంది. విశాఖ వేదికగా కూటమి ప్రభుత్వం నిర్వహించిన సిఐ భాగస్వామి సదస్సు ఒట్టి బోటకమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. విశాఖపట్నంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైజాగ్ సమ్మిట్లో వేదిక మీద మంత్రులు తప్ప పారిశ్రామికవేత్తలెవరూ కనిపించలేదని ఎద్దేవా చేశారు. 2023లో అదే విశాఖలో నిర్వహించిన GISలో నాటి సీఎం వైఎస్ జగన్తో పాటు భారత పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ, కరణ్ అదానీ, దాల్మియా, నవీన్ జిందాల్, సంజయ్ బంగార్, బజంక తదితరులు ఒకే వేదికపై కూర్చున్నారని అన్నారు. అప్పటి ఇప్పటి 2 వేదికలను చూస్తే ఎవరూ పారిశ్రామికవేత్తలను బెదిరించారో తెలుస్తుందని అన్నారు. పార్ట్నర్షిప్ సమ్మిట్ని విశాఖపట్నం వేదికగా నిర్వహించారు. మనందరం కూడా చూసాం. కొత్తగా దీని నుంచి ఏదో జరుగుతుందని చెప్పి ఆశించేటువంటి దానికి లేదా చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి MOUలు కానీ లేదా వారు చెప్పినటువంటి ఇటువంటి సమావేశాల్లో వారు చెప్పినటువంటి మాటలు కానీ ఇవన్నీ రియలైజ్ అవుతాయి, ప్రత్యక్షంగా ఇవన్నీ పెట్టుబడులుగా మారుతాయి అన్నటువంటిది పెద్దగా ఎవరికి అంత హోప్ లేదు. ఎందుకంటే జనరల్గా మనం చేసినటువంటి కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల మీద గతంలో జరిగినటువంటి అనుభవాలు ఇవన్నీ కూడా దానికి ప్రామాణికంగా ఉంటాయి. నాకు తెలిసి 2014 నుంచి 19 మధ్యలో 3 పర్యాయాలు 2016, 17, 18 అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్, లేదా 15, 16, 17 3-4 సందర్భాల్లో ఈ రకంగానే పార్ట్నర్షిప్ సమ్మిట్స్ని విశాఖపట్నం వేదిక నిర్వహించారు. ఒక సంవత్సరం ఏమో 6 లక్షల కోట్లు, ఒక సంవత్సరం 4 లక్షల కోట్లు, ఒక సంవత్సరం 9 లక్షల కోట్లు అని చెప్పి మొత్తం మీద 19 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల్ని ఆకర్షించాం. 40 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నటువంటి మాట నేను చెప్పింది కాదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా, 3వ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉన్నప్పుడు వారు చెప్పినటువంటి మాటలు, అప్పుడు జరిగినటువంటి ఇటువంటి సభలు. తీరా మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ సమయానికి ఎంత ఇది రియలైజేషన్గా మారింది. సహజంగా 2018లోనే ఇప్పుడు అయ్యింది అనుకోండి, ఓ సంవత్సరంలోనే పెద్దగా రియలైజేషన్ అనేటువంటిది ఉండదు, ప్రాసెస్ పడుతుంటుంది. ఒక ఇండస్ట్రీ రావాలనంటే దానికి భూములు కేటాయింపు జరగాలి, కావాల్సినటువంటి అప్రూవల్స్ ఇవ్వాలి, ఇవన్నీ ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతూ ఉంటాయి కాబట్టి సమయం పడుతుంది. అందులో ఏమీ పెద్ద కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. అయితే మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2015, 16, 17లో చేసినటువంటి ఒప్పందాలు ఏ మేరకు రియలైజేషన్ జరిగినాయి, ఎంత మేరకు పెట్టుబడులుగా ఇవి రూపాంతరం చెందాయని చెప్పి చూస్తే మొత్తం మీద 35,000 కోట్ల రూపాయలు. అంటే వారు చెప్పింది 19 లక్షల కోట్ల రూపాయలు, రియలైజ్ అయినటువంటి పెట్టుబడులేమో 36,000 నుంచి 35,000 కోట్ల రూపాయలు. అంటే పర్సంటేజ్ ఆఫ్ MOUs ట్రాన్స్ఫర్డ్ ఇంటూ రియలైజేషన్. ఆ రోజు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఆ రోజు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది.
ఏదైతే వాస్తవ రూపంలోకి వస్తుందో, పెట్టుబడి కింద మారుతుందో, ఈ రాష్ట్రానికి అది ఉపయోగపడుతుందో, అయితే రెవెన్యూ పరంగా కానీ లేకపోతే ఉద్యోగ అవకాశాల పరంగా కానీ ఇది ఉపయోగపడుతుందో అనేటువంటివి వాస్తవాలు చెప్పండి తప్ప దయచేసి ప్రజలకి ఇటువంటి ప్రచారం చేసి లేనిపోయినటువంటి ఆశలు కల్పించి యువతని ఆశల్లో వాళ్ళని ఇన్ని రకాలుగా మోసం చేయొద్దు అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చాం. విజయనగరం జిల్లా గణపతి నగరం కోఆపరేటివ్ సొసైటీ వద్ద మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. రైతులకు మద్దతు ధర చెల్లించడంతో పాటు సకాలంలో పేమెంట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ అధ్యక్షుడు బంగారు నాయుడు, ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ నెలకి వచ్చి పండగ మధ్యలో ఆ 15 రోజుల్లో రైతు సోదరులందరికీ కూడా ఇబ్బంది పడి రైస్ మిల్ ముందు కాపలా కాసుకొని ప్యాడీ ఇచ్చి చాలా గన్ని బ్యాగ్స్కి ఇబ్బంది పడటం, ఇచ్చినటువంటి ప్యాడీకి కూడా డబ్బులు కూడా చాలా ఆలస్యంగా పడేవి. కొంతమందికి అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. సుమారు 600 కోట్ల పేమెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే డిసెంబర్లో వేసిన పేమెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగస్టు నెలలో మేము ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎన్నో మాటలు అంటారు. ఇదే వేదికగా మన యూరియా మీద పెద్ద తగ్గు చేస్తున్నారు. యూరియా మీద అనవసరమైన అలజడి సృష్టించి రైతులు భయాందోళన క్రియేట్ చేసి రైతులకి ఏదో యూరియా తక్కువ వస్తుంది, యూరియా దొరకదని ఒక తప్పుడు సమాచారం ఇచ్చి ఇక్కడ గొడవ చేసి గేట్లు కూడా మొదలుకొట్టారు. అంటే ఎంత బాధాకరం అంటే రాజకీయ కోణంలో ప్రతిదీ చూస్తున్నారు, కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాల గురించి గమనించాలి. గత సంవత్సరంలో 13,000 టన్నులు ఇక్కడ యూరియా ఇవ్వడం జరిగింది. గత సంవత్సరంలో 12,000. గత సంవత్సరం అంటే 2024లో 12,000 టన్నులు గజపతినగరం నియోజకవర్గానికి యూరియా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 13,000 టన్నులు ఇచ్చాం. అంటే గత సంవత్సరం కన్నా ఎక్కువ ఇచ్చాం. అయితే ఒక 15 రోజులు కేంద్ర ప్రభుత్వం యూరియా మీద కొంచెం తగ్గించండి, మీరు తగ్గించకపోతే మేము ఇవ్వము, ఎందుకంటే మనకి సర్వే చేసుకుంటే క్యాన్సర్ రహిత పేషెంట్లు అవ్వచ్చు, కిడ్నీ రహిత పేషెంట్లు కూడా ఎక్కువ అవుతున్నారు. ఎందుకంటే మన తింటున్న తిండిలో యూరియా కానీ కెమికల్స్ కానీ ఎక్కువగా వచ్చేస్తున్నాయి. మరి రైతు సోదరులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే బాధ్యత మీకు చెప్తేనే కదా మీకు అర్థమవుతుంది. పంట మన సంక్రాంతికి 10 లక్షల లోపల ఉన్న పేమెంట్లు 6,000 కోట్లు ఇస్తే సుమారు 1,00,000 కుటుంబాలు ఆనందంగా పండుగ చేసుకోగలిగారు. 5-6 సంవత్సరాల నుంచి ఇవ్వలేని పేమెంట్లు ప్రభుత్వం 6,000 కోట్లు రిలీజ్ చేస్తే 1,00,000 కుటుంబాలు చిన్న కాంట్రాక్టులు, చిన్న రోడ్డు వేశారు, చిన్న కాలువ వేశారు. అలాంటి పేమెంట్లు కూడా ఆయన ఆపేసి నిరుపేద కుటుంబాలను ఇబ్బంది పెట్టి ఆయన ఏదో పరిపాలన, అదేదో జగనన్న, అదేదో మన అన్న పాలన, ఏ అన్న వైఎస్ఆర్ పాలన, ఏదో రాజన్న పాలన అని చెప్పాడు. రాజన్న పాలన చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఏదో టీవీలు కూడా చూస్తున్నాం, మళ్ళీ రాజన్న పాలన కావాలంటే మాకు చూడండి అని. ఏంటిది? రాష్ట్రాన్ని అష్ట కష్టాల్లో పెట్టేసి దుర్మార్గమైన పరిపాలన ఈ రాష్ట్రానికి అందజేసి వ్యవస్థను కూనీ చేసి ప్రతి యువతకు కూడా భవిష్యత్తు రాకుండా చేసినటువంటి పరిపాలన గతంలో కల్పిస్తే ఈరోజు అధికారం ఎంత లోటుపట్టున్నా ఎలక్షన్లో ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కష్టపడుతూ పెట్టుబడిదారులకు నమ్మకం కల్పిస్తూ ఈ రాష్ట్రానికి పెట్టుబడి తీసుకొస్తేనే మళ్ళీ ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితేనే మళ్ళీ సంక్షేమ కార్యక్రమం కూడా మనం చేయగలుగుతాము, అప్పు భారాన్ని కూడా ఈ రాష్ట్రానికి తగ్గించాలి. ఇవన్నీ కూడా కార్యాచరణ చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడి పనిచేస్తుంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఎంత దారుణం అండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.